హలో, ఎక్కడున్నారా? మామా ల్యాండ్ అయ్యావా? సూపర్ రా, మేము బయట వెయిట్ చేస్తున్నాం, వస్తున్నాం. సరే వస్తున్నాను. లగేజ్ ఏమైనా ఉందా? సంధ్య സംധ്യ എടി എടി കുഞ്ഞ് പോയി നോക്ക്. എന്റെ കുഞ്ഞിന്റെ കാല് കണ്ടോ? എന്റെ കുഞ്ഞിന്റെ കാല് മുറിഞ്ഞു. മോളെ മോളെ థ్యాంక్ గాడ్ పాపకి ఏమీ కాలేదు. చెన్నై ఎయిర్పోర్ట్లోనే ఇలా జరుగుతుందంటే ఇక్కడ కూడానా? సేమ్ కాంట్రాక్టర్ అయి ఉంటాడేమో. నువ్వు జాగ్రత్తగా రా. Let me help you. Wait. Take it. Yeah. ఏమండి, నా లగేజ్ రావడానికి టైం పడుతుంది అనుకుంటా. మీ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, మీరు వెళ్ళండి. మీరు పెళ్ళికి ఎలా వస్తారు? నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను. మీరు ఎందుకంటే ఒంటరిగా రావడం? అంటే నేను వెయిట్ చేస్తాను, మీరు నిదానంగానే రండి. పర్వాలేదండి, నేను ఒక్కదానే వచ్చేస్తాను. హలో, మనం ఇద్దరం వెళ్ళేది ఒకే పెళ్ళికి, దేనికి విడివిడిగా వెళ్ళి. నాకే ప్రాబ్లం లేదు, మీకు ఏ ప్రాబ్లం లేదంటే ముక్కులోంచి రక్తం. ముక్కులోంచి రక్తం? అయ్యో సారీ అండి, నేను వస్తాను. బట్ ఫస్ట్ మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అని ఇవ్వండి. ఓహో, ఏంటండి నా లోన్ గీన్ ఇవ్వబోతున్నారా? లేదండి, సేఫ్టీ కోసం. బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా కావాలా? అవేమొద్దు, ముందు ఇవ్వండి. షూర్ కావద్దు కదా? ఒక సెల్ఫీ తీసుకుందాం. ఓకే. ఏం లేదు, మీ ఫోటో డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేసి నేను ఇతనితోనే ట్రావెల్ చేస్తున్నాను, నాకు ఏదైనా జరిగితే ఇతన్నే పట్టుకోండి అని స్టేటస్ పెట్టబోతున్నాను. ఛాన్స్ లేదు, మీ లెవెల్లే వేరు. ఇలా అందరు అమ్మాయిలు ఉంటే సమాజంలో సగం ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయండి. స్టేటస్ పెట్టేసా. ఇలాంటి ఫ్రెండ్షిప్లు పెట్టుకోకండి. అర్థం కాలే. మన ఫ్రెండ్షిప్ కాదు ఇక్కడ. ఇన్నాళ్ళు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న నేను ఇప్పుడు మొత్తంలో మున్నేట్ర కళగం మూమూక పార్టీ. ఎలా ఇలా అయిపోయాడురా. ఎలా ఉండాలో అలా అయ్యాను. అయినా నా కోసం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని. సరే ఇవన్నీ ఓకే. ఈ ఓవర్ పర్ఫార్మెన్స్ చేసావంటే చంపేస్తాను. ఇదిగో పట్టుకో. మావా ఏంట్రా ఇలా మారిపోయావు? ఏం చేసావురా? నేనేమి చేయలేదురా, అందుకే మారిపోయాను. ఎవరా ఈ లేడీస్? తను సీతమ్మలక్ష్మి, నాతో పాటు ఫ్లైట్ లో వచ్చింది. మన సరైన పెళ్లికి తను కూడా వస్తుంది. పెళ్లి కొడుకు ఫ్రెండ్. మావ నేను వెళ్ళి కార్ తెస్తాను. సరే తీసుకొచ్చారా? ఏంట్రా పర్ఫార్మెన్స్ చేయొద్దని ఇప్పుడేగా చెప్పాను. పసుపు టీషర్ట్ వేసుకున్న వాడి ఐడియా ఏమైనా దొరుకుతుందా? వాడికి రేషన్ కార్డు కూడా లేదు. నన్ను నమ్మి రామ్మా. రే, సిటీలో ఏంట్రా ఇన్ని బ్యానర్స్? అధికార పార్టీ వాళ్ళ మహాసభరా, అది జరిగేది చిన్న గ్రౌండ్ లో, అయినా సిటీ నిండా బ్యానర్లు పెట్టారు. ఏంట్రా ఇది? అందుకని మరి ఇలాగా. ఈసారి కొంచెం పర్లేదురా, పోయినసారి అయితే నడి రోడ్లోనే పెట్టేశారు. ఒక అమ్మాయి కూడా పోయినసారి తొక్కిసలాట్లో చనిపోయింది కదా. అవునరా. ఏం చేస్తాం, మన జనాలంతా మర్చిపోతారు కదా. ఏమండే సీతమ్మలక్ష్మి, ఆ పెళ్లికొడుకు గురించి ఏమైనా చెప్పొచ్చుగా? నథింగ్ మచ్, మంచి అబ్బాయి. ఐ హావ్ నోన్ హిమ్ ఫర్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్. హి ఇస్ మై కలీగ్. పెళ్లికొడుకు ఫ్యామిలీ గురించి ఏమైనా? వాళ్ళ గురించి పెద్దగా తెలీదు, బట్ ఆబ్వియస్లీ వాళ్ళు కూడా మంచి వాళ్ళే అయి ఉంటారు. మీకు ఇంకేమీ తెలియదా? తెలుసని అడిగాను, పని చూసుకోండి. కాదు మావా, మన పెళ్లికొడుకు గురించి అన్ని తెలుసుకోవాలి కదా, అందుకనే ఆవిడని అడిగి తెలుసుకుంటాను. ఏంటయ్య అది? నడి రోడ్లో బండిని అడ్డగా పెట్టారు సార్. నేను చూస్తాను. అయ్యా నమస్కారం అయ్యా. ఏంటి బండి కొద్దిగా ట్రాఫిక్ టైంలో బండిని అడ్డగా పెట్టి రిపేర్ చేస్తున్నావు? అయ్యా అయిపోతుంది. తొందర కానీ, జనాలు ఇబ్బంది పడతారు కదా. ఏయ్ నువ్వేంటి నాతో? ముందు ఇదంతా క్లియర్ చేసుకుని రా, నేను నడుస్తుంటా.
నమస్కారం అయ్యా. స్ట్రైట్ గా వెళ్ళిపోండి స్వామి, ఇక్కడ బండి ఆపకూడదు. పోండి స్వామి. సార్ ఈ లెఫ్ట్కి అయ్యో వెళ్ళాలి. స్వామి, యాక్టివ్స్ తమిళ్ వానానికి యాక్సిడెంట్ అయింది. ఇటువైపు నుంచి అంబులెన్స్ వెళ్తుంది. మీరు ఇక్కడ బండి ఆపకూడదు. పోండి పోండి. ఏ స్వామి, ఆ బ్యారికేడ్ తీసి అక్కడ వేయండి. ఇదే బతికైపోయింది మావా. ఎప్పుడు చూసినా రోడ్డు బ్లాక్లు, డైవర్షన్లు, టార్చర్ రా వీళ్ళతో. తీసుకొనేక గుద్దారు, ఇప్పుడు ఫీల్ అయ్యి ఏం ప్రయోజనం? పోనీ టీ తాగుదామా? వచ్చిన పని చూద్దామా, వెళ్ళి పని చూద్దామా. రండి. సీతా అవునా? ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఈ బుర్కాన్ తీసుకెళ్ళి నువ్వు పెళ్లి కూతురికి ఇవ్వాలి. నేనే ఎందుకు? ఎందుకంటే ఈ పెళ్లిళ్లలో ఈ గేమ్ షోస్ పెడుతుంటారు కదా, ఆ, అలాంటి గేమ్ ని బాబర్ కాలం నుంచి ఆడుతున్నారంట. అమ్మాయిలు బుర్కా వేసుకొని లైన్ లో నిలబడినప్పుడు పెళ్లి కొడుకు కళ్ళు చూసి పెళ్లి కూతుర్ని గుర్తుపట్టాలి. ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అందుకనే ఎవరైనా తెలియని వాళ్ళు వెళ్ళి ఇవ్వాలి. ఓ ఆ, ఇదిగోండి పట్టుకోండి. అన్నట్టు ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. लोग बात कर रहे थे ना. జరీనా, హలో. सही చెప్పు. మూర్తితో నీ పెళ్లి చేయడానికి మేము పక్కాగా ప్లాన్ చేసాం. కాలి కూడా వచ్చేసాడు. భయ్యా నీ సంగతి మేము చూసుకుంటాం కదా. భయ్యా రావు. భయ్యా తిను సయ్యద్, తను మూర్తి, వీళ్ళందరూ నా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేము అందరం ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒకే గ్రౌండ్ లో కలిసి ఆడుతున్నాం. వెళ్తే అక్కడ నీకు ఒక అమ్మాయి బుర్కా ఇస్తుంది, అది వేసుకుని పార్కింగ్ వచ్చి వెళ్ళు. హాయ్ యాస్మిన్. గర్ల్స్ స్కూల్లో కదా చదివింది. హాయ్, ఐమ్ సీత. ఇదిగోండి. కంగారు పడకండి, పెళ్లి కొడుకు సూపర్ స్మార్ట్, ఈజీగా కనిపెట్టేస్తాడు. మీరే చేస్తారుగా. వాడేం కనిపెడతాడు వాడు బొంద. ఆ కళ్ళేంటి అంతరగా ఉన్నాయి? హ్యాంగ్ ఓవర్ ఎఫెక్టా? హే, ఏం సీత, తిన్నావా? ఎల్లో. వాట్ యెల్లో? వెంటనే తిరిగి చూడకు. రైట్ షోల్డర్ ఎల్లో. వాట్ రైట్ షోల్డర్, వాట్ ఎల్లో? ఏయ్, ఇది కోడ్ వర్డ్. ఐఎమ్ జస్ట్ హెల్పింగ్ యూ. ఏమంటున్నావు? అర్థం కావట్లేదు. ఏయ్, ఆ బుర్కా గేమ్ రా. రెండు కళ్ళు చూసి పిల్లని గుర్తుపట్టాలి కదా. ఏంటే వాగుతున్నావు? ఫస్ట్ వెళ్ళి బిర్యానీ తిను, పోవే. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఇదేంటి ఇంత లైట్ తీసుకుంటున్నాడు? ఏదో తేడాగా ఉంది. జరీనా, ఐ లవ్ యూ. వేడివేడిగా ఇంకో బిర్యానీ తినేద్దామా? ఐ మిస్ యూ జరీనా. పర్ఫార్మెన్స్ ఆపరా. ఇది చూడడానికి దుబాయ్ నుంచి వచ్చాను. ఎక్కడ పెళ్లి కూతుర్ని లేపుకెళ్తాను.